బస్తీ సమస్యలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇవాళ హైదరాబాద్ బస్తీ దవాఖానాలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించబోతున్నారు. కాసేపట్లో ఇబ్రహీం నగర్ బస్తీ దవాఖానాకు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లి పరిశీలించనున్నారు. అలాగే హరీష్ రావు ఓల్డ్ షేర్లింగంపల్లి విలేజ్ బస్తీ దవాఖానాకు సందర్శించబోతున్నారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలపై నేరుగా పేషెంట్లను అడిగి తెలుసుకోనున్నారు. యూసఫ్ కూడా బస్తీ దవాఖానాకు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెళ్లబోతున్నారు. మరో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా కార్మిక్ నగర్ బస్తీ దవాఖానాకు వెళ్లి అక్కడ సౌకర్యాలను పరిశీలించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. మాధవి, హైదరాబాద్ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించిందని చెప్పవచ్చు. రోజుకో కార్యక్రమాన్ని చేపడుతూ వినూత్నంగా ప్రభుత్వంపై నిరసనల ఆందోళనలు చేపట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరో బస్తీ దవాఖానా విజిట్కు శ్రీకారం చుట్టింది. వేర్వేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి మొదలు పెడితే మాజీ మంత్రి హరీష్ కావచ్చు, మరో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కావచ్చు, జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని బస్తీ దవాఖానాలను విజిట్ చేయబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖైరతాబాద్లోని బస్తీ దవాఖానాను విజిట్ చేయనుండగా మాజీ మంత్రి హరీష్ రావు ఓల్డ్ షేర్లింగంపల్లి బస్తీ దవాఖానాను విజిట్ చేస్తారు. ఇక యూసుఫ్గూడలోని బస్తీ దవాఖానాను మాగంటి సునీత, దాంతోపాటు కార్మిక్ నగర్ బస్తీ దవాఖానాను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విజిట్ చేయబోతున్నారు. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రోజుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా రోజువారీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ముఖ్యంగా పేదవారికి అందాల్సిన వైద్య ఆరోగ్యం సౌకర్యాలు ఏమాత్రం అందట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో చాలా అట్టహాసంగా ప్రారంభించిన బస్తీ దవాఖానాలు ఇప్పుడు నీరుగారిపోతున్నాయని, బస్తీ దవాఖానాల్లో ఏమాత్రం సౌకర్యాలు ఉండట్లేదు, మందుల కొరత ఉంది, దాంతోపాటు డయాగ్నిక్స్ సేవలు కూడా రోగులకు అందట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వినూత్న కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న దీపావళి పండుగను కూడా అటు కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్తో కలిసి చేసుకున్న పరిస్థితి. అంతకుముందు ఆర్టీసీ ఛార్జీలపై కూడా ఇద్దరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ వినతి పత్రం ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వరుస సమస్యలతో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కేటీఆర్, హరీష్ రావు మిగతా ముఖ్యమైన నేతలంతా కూడా బస్తీ దవాఖానా బాట పట్టారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ బస్తీ దవాఖానాను కేటీఆర్ విజిట్ చేయనుండగా 10:30కి మాజీ మంత్రి హరీష్ రావు షేర్లింగంపల్లిలోని బస్తీ దవాఖానాను విజిట్ చేసి అక్కడ రోగులతో చర్చించి వాళ్ళ సమస్యలు, బస్తీ దవాఖానాల్లో సౌకర్యాల కొరత ఏ విధంగా ఉన్న దానిపై మరోసారి ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవ్. రైట్, థాంక్యూ కరుణాకర్.